చెప్తున్నారు. ఏంటంటే ఇది ఏకశిల అంటున్నారు. చూడటానికి పైన ఆహ్, ఏదైతే ఉందో అది లోపల ఏకశిల అని చెప్తున్నారు ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం యొక్క విశేషాలు కూడా వారి మాటల్లో తెలుసుకుందాం. ఈ ధ్వజస్తంభం ఈ విశేషాలు ధ్వజస్తంభం ఏంటంటే ఏకశిల. అంటే ఒకటే 45 అడుగులు ఒకే రాయితోని చేయబడింది. 45 అడుగులు. 45 అడుగులు. ఓహ్! ఎక్కడి నుంచి చేయించారండి ఇది ఇదంతా? మన గుంటూరు నుంచి వచ్చేది. అంత 45 అడుగుల శిలని ఇక్కడికి ఎలా తీసుకురాగలిగారు? అయితే ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళు తెచ్చేవాళ్ళు కూడా చాలా భయపడ్డారు. ఎందుకంటే పట్టుకుంటారు, ఆబ్జెక్షన్ చేస్తారని. అంటే స్వామివారి ఆజ్ఞ ఉంది మీకు ఏం కాదని చెప్పగానే ఎవరు ఆపకుండా అంత లోడుతూనే వచ్చి ఆయన లారీ డ్రైవరే పరేషాన్ అండి, నేను ఇక్కడ వరకు ఎక్కడ చూడలేదని. హ్మ్. హ్మ్. అది ఇక్కడ తీసుకొచ్చి చేశారు. అంటే అది ఇప్పుడు ఇది నిలబెట్టాలి అన్న కూడా చాలా కష్టమైన పనే కదా. నిలబెట్టాలంటే కూడా 2 క్రేన్లు వచ్చి ఉమ్. యథాస్థానానికి నిలబెట్టారు. 2 క్రేన్ల సాయంతో. 2 క్రేన్ల సాయంతో. వావ్! చూసారు కదండి. అంటే ఇంకా విశిష్టత అనేది చాలా ఉండే ఉంటుంది. వీరు చాలా తక్కువగా చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. ఏకశిలని ఆ నిర్మాణం చేయటమే చాలా పెద్ద సమస్యలాగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత తేలికైన విషయం కాదు. ఒక దేవాలయ నిర్మాణానికి ఏదైతే ముందు ధ్వజస్తంభం అనేది ఉంటుందో ఆ ధ్వజస్తంభ నిర్మాణం అనేది చాలా విశిష్టతతో కూడుకుని ఉంటుంది. అలాంటిది ఇందులో ఏకశిలతో చేశారు. ఆ ఏకశిలతో చేసినటువంటి ఈ నిర్మాణం అనేది 45 అడుగుల ఎత్తు అనేది వారి మాటల్లో తెలియజేస్తున్నారు. ఈ ధ్వజస్తంభంలో దాదాపుగా చాలా విగ్రహాలు ఉన్నాయండి. అవన్నీ కూడా దశావతారాలు. ఆ స్వామివారు విష్ణుమూర్తి దశావతారాల రూపంలో మనల్ని అందరినీ బ్రోచడానికి వచ్చారు. అలాంటి దశావతారాలను కూడా ఇక్కడున్న ధ్వజస్తంభంలోనే నిర్మాణం చేశారు. చూడండి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ధ్వజస్తంభంలో ఉన్న దశావతారాలను కూడా అందరూ దర్శించుకుని జన్మ తరించాలని కోరుకుంటున్నాము. ఇలాంటి నిర్మాణాలను చూసినప్పుడే అనిపిస్తుందండి భారతీయత అనేది ఎంత గొప్పదో, అందులో దేవాలయాలు అనేవి ఎంతటి విశిష్టతను కలిగి ఉంటాయో. ఇంత విశిష్టతను కలిగి ఉన్న దేవాలయాలు ఒక్క భారతదేశంలో ఉండటము అది మన భారతీయులందరూ చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అని అనుకోవాలి.